గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటంటే ఒక ఆల్కలాయిడ్కి దానికి సంబంధించిన ఉపయోగాలు అనేది కంపల్సరీ మనకి తెలంగాణ అలాగే ఏపీ డిఎస్టీ అనేది ఇస్తున్నారనమాట. సో ఆల్రెడీ మనకి ఇందులో ఒక పిట్ అనేది వచ్చేసింది అనమాట. ఏంటంటే క్వినైన్ అనే ఆల్కలాయిడ్ దేనికి ఉపయోగిస్తారు అంటే మలేరియా నివారణకు ఉపయోగిస్తారు. ఇది ఆల్రెడీ మనకి డిఎస్సి తెలంగాణలో వచ్చేసింది. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఈ కింద వాటిలో ఏదైనా ఇచ్చి అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి దాని గురించి ఒక్కసారి మనం చూసుకుందాము. క్వినైన్ అది ఏ మొక్క నుంచి వస్తుందంటే సింకోనా ఎఫిసినాలిస్ అంటే సింకోనా మొక్క నుంచి వస్తుంది అనమాట. ఇది మొక్కలోని భాగము ఏమిటి అంటే బెరడు అనమాట. బెరడు నుంచి తీస్తారనమాట. నెక్స్ట్ దీని యొక్క ఉపయోగం ఏంటంటే మలేరియా నివారణ. మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చూసుకుంటే ఇక్కడ కీ అంది కదా, ఇందులో కీ అలాగే కిమ్ అంటే మనకి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ అంటారు కదా. సో ఈ కిమ్ అంటే క్వినైన్ అలాగే మలేరియా కిమ్ అంటే ఏంటి, ఒక సైకో అలా అంటే బాగా శిక్షిస్తాడని అంటారు కదా. సో అలా సైకో అంటే సింకోనా ఎఫిసినాలిస్ అని అలా గుర్తుపెట్టుకోవటానికి మీకు గుర్తుండటానికి మాత్రమే ఇలా అనమాట. నెక్స్ట్ నికోటిన్. ఈ నికోటిన్ అనేది మనం దేనికి ఉపయోగిస్తారంటే క్రిమిసింహారిని అలాగే ఉత్తేజకారిని అలాగే క్రిముల్ని సంహరించడానికి అలా నిజ ఆకుల్లో అనమాట, ఆకు నుంచి తీస్తారనమాట. నికోటియానా టొబాకం అంటే ఇది ఒక పొగాకు నుంచి వస్తుంది. సో అది. నెక్స్ట్ మార్ఫిన్ అంటే ఏంటి, మార్ఫిన్ కొకైన్ అని అంటారనమాట. ఈ మార్ఫిన్ అంటే మందు అని గుర్తుపెట్టుకోండి. మనం టాబ్లెట్స్ మందులు దేనికి వాడతాం, నొప్పి నుంచి పెయిన్ కిల్లర్గా నొప్పి నివారణకు వాడతాం అనమాట, పెయిన్ కిల్లర్. సో అది కొకైన్ అంటే కిల్లర్, కీ ఉంది కదా, కొకైన్ అంటే కిల్లర్ అంటే పెయిన్ కిల్లర్. సో అది. నెక్స్ట్ పెపావర్ సోమ్నిఫెరం అనే మొక్క నుంచి తీస్తారు. దీన్ని నల్లమందు అని కూడా అంటారనమాట. ఇది ఫలం నుంచి తీస్తారనమాట. సో అది. నెక్స్ట్ రిసర్పిన్ అంటే రిసర్ప్లోనే ఉందనమాట. అంటే సర్పము అంటే రావుల్ఫియా సర్పంట్ అయినా. సో ఇక్కడ సర్పమే ఉంది, ఇక్కడ సర్పమే ఉంది. అలాగే సర్పము అంటేనే పాము కాటుకు మందు. సో అధిక రక్తపోటు అంటే ఇది పాముకు సంబంధించింది. రిసర్పిన్ అంటే ఏమిటి, సర్పము ఉంది, రావుల్ఫియా సర్పంట్ అయినా సర్పగంది. ఇది ఎక్కడి నుంచి తీస్తారంటే మనకి వేరు ఎలా ఉంటుంది, ఇలా బారుగా ఉంటుంది. సో పాము కూడా ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో ఇది వేరుకు సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెఫిన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. కెఫిన్ అంటేనే కాఫీలో కెఫిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కెఫిన్ అంటే ఏంటి, కాఫీ అరాబికా, కాఫీ నుంచి వస్తారు కాబట్టి కాఫీ మొక్క. కాఫీ అంటే మనం దేని నుంచి చేస్తాం, విత్తనాల నుంచి చేస్తాం. సో విత్తనాలు అది ఎలా మనకి నర్వస్ సిస్టమ్ అనేది, ఇంకా మనం కాఫీ తాగితే ఎలా ఉంటుంది, ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో అది నాడీ వ్యవస్థ అనేది ఉత్తేజపడుతుంది అనమాట. నెక్స్ట్ నింబిన్ అంటే అనేది వేపకు సంబంధించి. వేపకు అంటే మనకు తెలిసిందే, ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాం, అజాటి రెక్టా ఇండికా అన్నమాట. సో ఇండికానే ఇండియా అని గుర్తుపెట్టుకోండి, అజాటి రెక్టా ఇండికా. ఇది విత్తనాలు, బెరడు, ఆకులు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వేప అనేది యాంటీసెప్టిక్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్కోపోలమైన్ అనేది ఒక దద్దర స్ట్రోమోనియం అంటే ఉమ్మెత్త. స్కోపులోనూ స్ట్రో ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఉమ్మెత్తల మత్తు ఉంది. సో మత్తు మందుకు ఉపయోగిస్తారు. ఇది పండ్లు, పువ్వు నుంచి వస్తుంది అనమాట. ఉమ్మెత్త పువ్వు, ఉమ్మెత్త పండ్లు అంటారు కదా. సో దాని నుంచి వచ్చేది మత్తు మందు. ఉమ్మెత్తలోనే ఉందన్నమాట మత్తు అనేది. నెక్స్ట్ పైరిథ్రాయిడ్స్. నెక్స్ట్ వచ్చేసి పైరిథ్రాయిడ్స్ అనమాట. పైరిథ్రాయిడ్స్ అంటే ఏంటి, క్రైసాంథిమం అంటే చామంతి. పైరిథ్రాయిడ్స్ అంటే చామంతి. ఇది చామంతి అంటేనే మనకు పుష్పము. సో ఇది కీటకనాశులకు ఉపయోగిస్తారు. సో ఇది ఒకసారి కీ ఉంది కాకపోతే పైరిథ్రాయిడ్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సముద్ర ప్రాంతాలు. ఇది ఒకటి మనకు సముద్ర ప్రాంతాలు అనేది 3 ప్రాంతాలు ఉంటాయి. యుఫోటిక్ మండలం, బెథిలియల్ మండలం అలాగే అబైసల్ మండలం. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోండి, యూబీఈ అని గుర్తుపెట్టుకుంటే యూఫోటిక్, బెథిలియల్, అబైసల్. ఇదేంటి పైన ఉంటుంది అనమాట. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చెప్తాను నేను. యూబీఈ ఇలా ఉంది. ఇది పైన ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, పైన సముద్రంలో పైన ఉంటుంది అనమాట. ఇది కొంచెం సముద్రంలో మధ్యలో ఉంటున్నట్టు చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇదేం సముద్రంలో అడుగు భాగం. ఇక్కడ మనకి పైన సముద్రం పైన ఏంటంటే ఎక్కువ కాంతి అనేది వస్తుంది కాబట్టి ఎక్కువగా మనకి పైన అంతా కనబడుతుంది. కానీ లోపల కొంత చీకటి ఉంటుంది, కొంత వెలుతురు ఉంటుంది అనమాట తక్కువ కాంతి వల్ల. ఈ అడుగు భాగాన్ని అసలు ఈ పైన అనేది వెలుతురు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కింద భాగాన్ని మనకు అడుగు చీకటిగా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి 4 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి మనకి 2 to 3 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి సెల్సియస్ అనమాట. సెల్సియస్ వరకు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 30 డిగ్రీ సెల్సియస్, ఇది 4 డిగ్రీ సెల్సియస్, అలాగే 2 to 3 డిగ్రీ సెల్సియస్. అలాగే ఫారెన్ హీట్లు అడిగితే 104 డిగ్రీస్, 39, 36, 37. ఇది పైన ఉంటుంది కాబట్టి 0 to 200 మీటర్స్. ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి మిడిల్లో కాబట్టి 200 to 2000. నెక్స్ట్ ఇది అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి 2000 to 600. మనకు ముందు ఇది గుర్తుపెట్టుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏముంటాయంటే పైన ప్లవకాలు, పైసేలియా, డాల్ఫిన్స్, ఎగిరే చేపలు, పచ్చ తాబళ్ళు, సియనిమోన్స్ ఇవన్నీ మనకి పైన కనపెడుతూ ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఈ బెదీరియన్ మండలం ఏముంటాయి, తిమింగలాలు అంటే కొంచెం మధ్యలో ఉండేవి. తిమింగలాలు, దీపపు చెరువులు, ఎరుపు గోధుమ వర్ణం, కలుపు మొక్కలు, నాచు, సముద్రపు దోసకాయ, కోమటి సంచులు, ఆక్టోపస్, పంజికలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అబేసిల్ మండలంలో ఉంటుంది. ఇందులో ఏముంటాయి అని మనం చూసుకుంటే బ్రిటిల్ నక్షత్రం, అంగుళ చేప, త్రిపాత చేపలు మొదలైనవి ఉంటాయి అనమాట ఈ అబేసిల్ మండలంలో. సో ఇది ఈ లైన్ సీక్వెన్స్ అనేది మీకు గుర్తుంటే మనకి ఈ కాంతి మండలం ఇది 220 అంటే 0 నుంచి 200 ఉంటుంది, 200 to 2000 ఉంటుంది, 2000 to 6000 ఉంటుంది. సో ఇదేంటంటే వెలుతురుగా ఉంటుంది, ఇది కొంచెం చీకటి, ఇది ఎక్కువ చీకటి. ఇదేమో సముద్రం పై భాగం ఉంటాయి కాబట్టి పైన గ్రేని కనపడితే ఇవి మధ్యలో ఉండే అనమాట. ఇవేమో అడుగులు ఉంటాయి. ఏవి బ్రిటిల్ నక్షత్రం, అంగుళ చేప, త్రిపాద చేపలు మొదలైనవి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ గురించి ఇచ్చారనమాట. వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త మనకి గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. మొంగురు మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా, బొగ్గు అనేది బరువు ఎలా ఉంటుంది, బూడిద కంటే హైగా ఉంటుంది అనమాట. దీని ఆధారంగా బొగ్గును మండించినప్పుడు మనకు కనపడిన 7వ పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందనే పదార్థాన్ని వాయువు అంటారు అని చెప్పాడనమాట. అదే CO2 అనేది. నెక్స్ట్ 1756లో జోసెఫ్ బ్లాక్ ఈ వాయువు గురించి మరింత ముందే విల్హెల్మ్ చెప్పారు కానీ దాన్ని పూర్తిగా చెప్పారు. తర్వాత ఈ జోసెఫ్ బ్లాక్ ఆయనను 1756 చేసి మరింత లోతుగా అధ్యయనం చేసి సున్నపురాటిని వేడి చేస్తే లేదా ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుంది. దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు. ఈ వాయువు ధర్మాలను అధ్యయనం చేశాడు. ఈ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు సున్నపు తేట పాలలాగా తెల్లగా మారుతుందని గమనించాడు. దీన్ని ప్రస్తుతం మనం CO2 అంటాం అనమాట. నెక్స్ట్ అలాగే ఆక్సిజన్ కనుక్కుంది ఎవరు, జోసెఫ్ ప్రిస్లీ. దానికి సంబంధించి లేవోయిజర్ చూద్దాం. మనకేం చేశాడు, కార్బన్ డైఆక్సైడ్ ఎవరు, వాన్ హెల్మెంట్ మొదట ముందని ప్రయోగం చేశాడు కానీ దాన్ని ఎక్కువగా కనబడింది జోసెఫ్ బ్లాక్ అనమాట. నెక్స్ట్ ఆక్సిజన్ ఆవిష్కరణ. కార్బన్ డైఆక్సైడ్ కనుక్కున్న తర్వాత 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుక్కున్న జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రం ఏం చేశాడు, వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలన అనే పుస్తకాన్ని ప్రచురించాడనమాట. ప్రయోగాలు పరిశీలన అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అంటే జోసెఫ్ ప్రిస్లీ. దీనిలో మొక్కలు విడుదల చేసే జంతువులు పీల్చే వాయువుల గురించి తొలిసారిగా నిరూపించాడు. వెలుగుతున్న కొవ్వొత్తిపైన సీసాను మూసి ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మూసి ఉన్న సీసాలో పుదీనా కొమ్మను ఉంచినప్పుడు మరికొంత ఎక్కువసేపు వెలగడాన్ని గుర్తించాడు. కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిపోయిందేదో పుదీనా ఆకుల ద్వారా తిరిగి చేరుతుందని గుర్తించాడు. అదే ఆక్సిజన్ అనమాట. నెక్స్ట్ జోసెఫ్ ప్రిస్లీ తన అనుభవాలను లేవోయిజర్కి చెప్పాడు అనమాట. వాతావరణంలోని వాయువుల మీద లేవోయిజర్ అనేక రకాల ప్రయోగాలు చేశాడు. గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని ప్రిస్లీ చేసిన ప్రయోగాలు నిర్ధారిస్తూ లేవోయిజర్ గాలిలో ఉండే ముఖ్యమైన అణుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆక్సిజన్ అని పేరు పెట్టింది లేవోయిజర్ అనమాట. కనిపెట్టింది జోసెఫ్ ప్రిస్లీ అన్నమాట. నెక్స్ట్ గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేదని అర్థం. ఇది అనమాట దీని టాపిక్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.